ఈ మాత్రం కోపం అయితే రావాలిలే. కానీ నేను పని చేస్తాను, నేను ఇటు సైడ్ ఫేస్ చేసుకొని పడుకుంటాను. అప్పుడు నువ్వు నా మొహం కూడా చూడాల్సిన అవసరం లేదు. గుడ్ ఐడియా. నేను చాలా పెద్ద స్టూపిడ్ని రేఖ. నువ్వు అమ్మని ఇంటికి తీసుకొచ్చావు, నేను నీ మీదే అరిచాను. నీ మూడ్ని సెట్ చేయడానికి నేనేం చెయ్యాలి? ఐఎమ్ సారీ రేఖ. ఐ నో నేను తప్పు చేశానని. నీ కారణంగానే అమ్మ ఈ ఇంటికి తిరిగి వచ్చింది. నేను ఆలోచించి ఉండాల్సింది, నువ్వు ఎప్పటికీ అలాంటి పనులు చెయ్యవు అని. నీకు జస్ట్ మీ డాడీ హంతకులు ఎవరో పట్టుకోవడం ముఖ్యం, అంతే కదా? మా అమ్మ ఏమైపోయినా నీకు పర్వాలేదు. అండ్ నేను మీ డాడీ గురించి కూడా రూడ్గా మాట్లాడేశాను. ఐఎమ్ సారీ. ఆయన గురించి నాకు కూడా నిజం తెలుసుకోవాలని ఉంది రేఖ. అండ్ ఐ ప్రామిస్, మనిద్దరం కలిసి ఆయన గురించి నిజం తెలుసుకుందాం. ఓకే. జస్ట్ ఓకేనా? నీకు ఇలాగే జరగాలే రాఘవ్ సూర్యవంశీ. రాఘవ్, మీరు చీటింగ్ చేస్తున్నారు. అరే అయితే మొహం చూడనని ఉట్టు పెట్టుకుంది నువ్వు, నేను కాదు కదా. నా సారీ కుమార్ని నాకు ఇచ్చేయండి, పారాషూట్తో పాటు. ఇవ్వండి. ఓకే. గుడ్ నైట్. గుడ్ నైట్. ఈ మందులు వేసుకున్న తర్వాత అసలేమీ గుర్తుండవు.